హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజా అండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సెబీ వాళ్ళు రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన ఒక చేంజ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఎస్పెషల్లీ ఎవరైతే స్టాక్ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తారో ఆర్ స్టాక్ ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తారో వాళ్ళకి ఈ వీడియో చాలా చాలా యూస్ఫుల్ అండి. ఎందుకంటే రీసెంట్గా సెబీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన రూల్స్ ప్రకారంగా చాలా చేంజెస్ జరగబోతున్నాయి. కొన్ని స్టాక్స్ బయటికి వెళ్తాయి, కొన్ని స్టాక్స్ ఇంక్లూడ్ అవుతాయి లిస్ట్లోకి. సో కొంతమంది ట్రేడర్స్ ఫేవరెట్ స్టాక్స్ కనుక ఏమైనా ఉంటే అవి అవైలబుల్ ఉండకపోవచ్చు గోయింగ్ ఫార్వర్డ్, ఆర్ కొంతమంది ట్రేడర్స్కి ఏమైనా ఫేవరెట్ స్టాక్స్ ఉంటే అవి ఇంక్లూడ్ అవ్వచ్చు. అవి ఏంటి ఆ లిస్ట్ అనేది, లేకపోతే అసలు రూల్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి. బట్ చూసే ముందు ఇన్ కేస్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది మనకి కొన్ని రోజుల క్రితం సెబీ వాళ్ళు రిలీజ్ చేసిన గైడ్లైన్స్ అండి. స్టాక్ ఆప్షన్స్లో జనరల్గా మనకి లిక్విడిటీ ఇష్యూస్ అనేవి బాగా వస్తాయండి, రైట్? అండ్ మ్యానిపులేషన్స్ కూడా అందులో చాలా జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇండెక్స్ ఆప్షన్స్లో మనకి ప్రాబ్లం ఉండదండి. వై? బికాజ్ చాలా వాల్యూమ్స్ ఉంటాయి అండ్ అన్ని సెక్షన్స్ ఆఫ్ ట్రేడర్స్ కూడా అందులో ఉంటారండి. ఓకే, ఎఫ్ఐఎస్ ఉంటారు, అందులో హెచ్ఎఫ్టీస్ ఉంటారు, హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్స్, రీటైల్ ట్రేడర్స్ ఉంటారు, ఇన్స్టిట్యూషన్స్ ఉంటారు. కానీ ఈ స్టాక్ ఆప్షన్స్కి వచ్చేప్పటికి ప్రాబ్లం ఏంటంటే వాల్యూమ్స్ చాలా తక్కువ ఉండటం వల్ల మ్యానిపులేషన్స్ అనేవి ఎక్కువ జరుగుతాయండి. సో దానికోసమని చెప్పి సెబీ వాళ్ళు రీసెంట్గా కొన్ని రూల్స్ని రివైజ్ చేశారండి. చేసి ఓన్లీ హై లిక్విడిటీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఎంకరేజ్ చేద్దాము అని అనుకున్నారు. సో ఒకసారి మనం ఆ రూల్స్ ఏంటి అండ్ ఆ రూల్స్ వల్ల ఎఫెక్ట్ ఏంటి, నిజంగా స్టాక్స్ ఏమైనా తగ్గినాయా లేదా అనేది ఒకసారి మనం చూద్దాం. సో బేసిక్గా దీనికి 4 రూల్స్ ఉన్నాయండి. ఫస్ట్ రూల్ ఏంటి అంటే మనకి యావరేజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాం. అంటే ప్రతి స్టాక్కి కూడా క్యాపిటలైజేషన్ అని ఉంటుందండి, మార్కెట్ క్యాపిటలైజేషను. సో నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఇంటూ ద ప్రైస్ క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా మనకి మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది తెలుస్తుందండి. సో అట్లాగా యావరేజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అండ్ డైలీ ట్రేడెడ్ వాల్యూ, ఓకే, లాస్ట్ 6 monthsది తీసుకుంటారండి. ఓకే, తీసుకొని మనకి ఆల్మోస్ట్ ఒక 2-3,000 స్టాక్స్ కనుక్కుంటే టాప్ 500 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాప్ 500 స్టాక్స్ మాత్రం ఎలిజిబుల్ అండి. ఓకే, అంటే 500 స్టాక్స్ ట్రేడ్ అవుతాయని కాదు, ఇంకా పాయింట్స్ ఉన్నాయండి. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా అది టాప్ 500 లిస్ట్లో ఉండాలి. ఓకే, బై మార్కెట్ క్యాపిటలైజేషన్ అండ్ డైలీ ట్రేడెడ్ వాల్యూ ఫర్ లాస్ట్ 6 months. ఓకే, ఈవెన్ 6 monthsలో ఒక్క రోజు ఆ లిస్ట్లో లేకపోయినా కూడా అది ఎలిజిబుల్ కాదు. సో అది ఫస్ట్ అండి. అండ్ సెకండ్ వచ్చేసి స్టాక్స్ మీడియన్ క్వార్టర్ సిగ్మా ఆర్డర్ సైజ్. ఓకే, మనం దీని డీటెయిల్స్ అయితే తెలుసుకోవాల్సిన అవసరం లేదండి, కానీ ఎవరికైతే కొంచెం బేసిక్ మ్యాథమెటిక్స్ వచ్చో మనకి ఏంటంటే ఫస్ట్ స్టాండర్డ్ డీవియేషన్, సెకండ్ స్టాండర్డ్ డీవియేషన్ అని ఉంటుంది. ఓకే, సో ఆ స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఒక స్టాక్ వేరీ అయ్యే డీవియేషన్ అండి. ఓకే, ఎంత డీవియేట్ అయింది, ఓకే, ఆర్ అవ్వచ్చు అనేదాన్ని మనం ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్స్ అంటాం. 1 sigma 2 sigma అంటామండి. సో ఈ రూల్ ప్రకారం ఇంతకుముందు ఏముండేదంటే ఒక క్వార్టర్ ఆఫ్ ద డీవియేషన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్టాక్ 200 రూపీస్ ఉందండి, దానికి అప్పర్ బౌండరీ, లోవర్ బౌండరీ అని ఉంటాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 250 వచ్చేసి అప్పర్ బౌండరీ అండ్ లోవర్ బౌండరీ వచ్చేసి 150 అనుకోండి. ఓకే, దట్స్ కాల్డ్ సిగ్మా ఆర్ స్టాండర్డ్ డీవియేషన్ అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకి పైన 50 కింద 50 ఉంది కదండి, అందులో క్వార్టర్ అంటే 12.5, రైట్? ఆ 12.5 స్టాక్ మీడియన్ క్వార్టర్ సిగ్మా, ఓకే, ఈజ్ ద అమౌంట్ నీడెడ్ టు మూవ్ స్టాక్స్ ప్రైస్ బై క్వార్టర్ ఆఫ్ ఇట్ స్టాండర్డ్ డీవియేషన్. ఆ స్టాండర్డ్ డీవియేషన్లో క్వార్టర్ అనేది మూవ్ అవ్వాలి. ఓకే, అయితే ఆ మూవ్ అనేది, ఓకే, ఓవర్ ద లాస్ట్ 6 months మస్ట్ బి అట్లీస్ట్ 75 lakhs. ఆ మూమెంట్ ఏదైతే ఉందో ఆ క్వార్టర్ మూమెంట్ అది అట్లీస్ట్ 75 lakhs ఉండాలండి. ఎర్లియర్ అది 25 lakhs మాత్రమే ఉంది. ఓకే, మీకు ఇది ఏం అర్థం కాకపోయినా పర్వాలేదండి, ఎందుకంటే దిస్ ఈజ్ జస్ట్ అనదర్ రూల్. అండ్ థర్డ్ రూల్ ఏంటంటే మార్కెట్ వైడ్ పొజిషన్స్. ఇది వెరీ ఈజీ అండి. జనరల్గా మనకి ఓపెన్ పొజిషన్స్ అంటాం, ఓపెన్ ఇంట్రెస్ట్ అంటాం, ఆర్ ఓపెన్ పొజిషన్స్ అంటే ఏంటంటే ఓపెన్ కాంట్రాక్ట్స్ అంటే సింపుల్, అది స్క్వేర్ ఆఫ్ అవ్వలేదు, ఎక్స్పైర్ అవ్వలేదు, అలాంటి వాటిని మనం ఏమంటామంటే ఓపెన్ పొజిషన్స్ అంటాం. ఓకే, అలాంటి ఓపెన్ పొజిషన్స్ మ్యాక్సిమం ఉండాలండి. ఓకే, స్టాక్ వైడ్ మార్కెట్ పొజిషన్ అంటాం మనం. అంటే MWPL అంటే ఏంటంటే ఇది మార్కెట్ వైడ్ ఓపెన్ పొజిషన్స్ అండి అవి. అయితే ఇప్పుడు ఇంతకు ముందు అది 500 crore ఉండేదండి. ఓకే, 6 months, ఓవర్ 6 months అది 500 crore ఓపెన్ పొజిషన్స్ ఉండాలని ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే 1,500 crores చేశారండి. ఓకే,
అండ్ అట్లాగే లాస్ట్ ఇంకొకటి ఉందండి, యావరేజ్ డైలీ డెలివరీ వాల్యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాక్ ఇవాళ రిలయన్స్ తీసుకున్నారు, 2 days తర్వాత అది ఏమవుతుందండి, డెలివరీలోకి వెళ్తుంది. ఇప్పుడు ఈవెన్ తగ్గిస్తున్నారు, T+1 T+0 కూడా చేస్తున్నారు అది. సో అలా డెలివరీ అయిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అది ఇంతకుముందు 10 crore ఉండేదండి. ఓకే, అంటే ఇది కూడా 6 months అండి. యావరేజ్ డైలీ డెలివరీ వాల్యూ అంటే ఒకరోజు 20 crores అవ్వచ్చు, ఒకరోజు 0 అవ్వచ్చు. మీరు యావరేజ్ కనుక తీసుకుంటే లాస్ట్ 6 monthsలో ఎవ్రీ డే డెలివరీ ఆఫ్ స్టాక్ ఎంత ఉండాలండి, 35 crores ఉండాలండి మినిమం. ఇంతకుముందు ఓన్లీ 10 crores ఉండేది, ఇప్పుడు 35 crores ప్రతిరోజు యావరేజ్న డెలివరీ ఉండాలి. సో ఇట్లాగా మనకి ఏంటంటే ఒక 4 rules అనేవి ఫ్రేమ్ చేశారండి. ఈ 4 rules కనుక ఏవైతే స్టాక్స్ క్వాలిఫై అవుతాయో వాటిని మాత్రమే నెక్స్ట్ 6 monthsకి స్టాక్ ఆప్షన్స్లో ఉండే ఎలిజిబిలిటీ ఉండేలాగా చేశారండి. అండ్ 6 months తర్వాత మళ్ళీ రీవిజిట్ చేస్తారు, మళ్ళీ అన్ని స్టాక్స్ని. కొన్ని స్టాక్స్ మళ్ళీ యాడ్ అవ్వచ్చు, కొన్ని స్టాక్స్ మళ్ళీ మనకి రిమూవ్ అవ్వచ్చు. ఓకే, సో యాక్చువల్గా ఇది ఎందుకు పెట్టారు అంటే కొన్ని స్టాక్స్ని, వాల్యూమ్స్ కానీ లిక్విడిటీస్ లేని స్టాక్స్ని తగ్గిద్దామని. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైంది అంటే, ఆర్ మేబీ ఫార్చునేట్ ఫర్ ద ట్రేడర్స్, ఏమైంది అంటే ఫ్రెండ్స్, ఈ స్టాక్ ఆప్షన్స్లో ట్రేడ్ అయ్యే నెంబర్ ఆఫ్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో, స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్గా పెరిగినాయండి. ఓకే, సో వాళ్ళు ఏమనుకున్నారంటే తగ్గుతుందని అనుకున్నారు, లేకపోతే ఈక్వల్గా ఉంటుంది అనుకున్నారు. వాళ్ళ ప్రెస్ రిలీజ్ అప్పుడు కూడా చాలామంది అడిగారు పెరుగుతాయా తగ్గుతాయా అంటే ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి అన్నారండి. కానీ యాజ్ పర్ IIFL క్యాలిక్యులేషన్ -25 స్టాక్స్ బయటికి వెళ్తుంటే ఆల్మోస్ట్ 75 స్టాక్స్ లోపలికి వస్తున్నాయండి. ఓకే, అంటే 50 స్టాక్స్ అడిషనల్గా యాడ్ అయ్యే అవకాశం ఉందండి మనకి. అఫ్కోర్స్ ఇప్పటివరకు అయితే ఇది కన్ఫర్మ్డ్ లిస్ట్ అయితే కాదు, బట్ మోర్ ఆర్ లెస్ ఇట్లాగే ఉండొచ్చండి యాజ్ పర్ ఈ 4 క్యాలిక్యులేషన్స్ ఆర్ 4 rules ఏవైతే సెబీ వాళ్ళు చెప్పారో ఆ రూల్స్ ప్రకారంగా చూసుకుంటే ఒక 50 స్టాక్స్ వరకు ఎక్స్ట్రా యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో చాలామంది ఫేవరెట్ స్టాక్స్ లైక్ జొమాటో కానీ, లేకపోతే మనకి ఇంకా చాలా ఉన్నాయండి, మన JSL కానీ, ఇలాంటి చాలా స్టాక్స్ యాడ్ అయ్యే అవకాశం కూడా ఉందండి ఇందులో. అండ్ అట్లాగే కొన్ని స్టాక్స్ కూడా బయటికి వెళ్తున్నాయి. సో ఇన్ కేస్ ఒకవేళ కనుక మీకు ఈ లిస్ట్ కావాలంటే కింద పెడతానండి, మీరు చూడొచ్చు. ఇది ఇంకొక రిపోర్ట్ అండి, నోవామా ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్టు. సో ఆల్మోస్ట్ ఆ రిపోర్ట్కి IIFL రిపోర్ట్కి కూడా కొంచెం అయితే మనకి సిమిలారిటీస్ ఉన్నాయి. ఇన్కమింగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి 75 ఉన్నాయి, అవుట్ గోయింగ్ స్టాక్స్ 25 ఉన్నాయి. అంటే నెట్ ఏంటంటే ఒక 50 స్టాక్స్ వరకు యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో అదొక గుడ్ న్యూస్ అండి. ఎవరైతే స్టాక్ ఆప్షన్స్ చేస్తున్నారో వాళ్ళకి నెంబర్ ఆఫ్ స్టాక్స్ పెరుగుతాయి. అండ్ సెకండ్ గుడ్ న్యూస్ ఏంటంటే లిక్విడిటీ ఉన్న స్టాక్స్ మీకు ఇప్పుడు దొరుకుతాయండి. ఓకే, ఎందుకంటే ఈ 4 rules ఎయిమ్ ఏంటి అంటే ఏవైతే లిక్విడిటీ ఎక్కువ ఉంటుందో వాటినే ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో మీకు లిక్విడిటీ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. లిక్విడిటీ పెరిగిందంటే చాలా అడ్వాంటేజెస్ అండి, స్లిప్పేజెస్ తగ్గుతాయి మీకు. ఓకే, అండ్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ఈజీగా దొరుకుతాయి అండ్ బెస్ట్ ప్రైసెస్కి దొరుకుతాయి. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. సో ఎవరైతే స్టాక్ ఆప్షన్స్ వాళ్ళు ఉన్నారో ఐ హోప్ వాళ్ళకైతే ఇది మేలు జరుగుతుందని అనుకుంటున్నామండి. అండ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దీనికి సంబంధించి మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు, మేము రిప్లై చేస్తాము. ఓకే, అదర్వైజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. ఎవరికైనా ఆల్గో టూల్స్ కావాలి అనుకుంటే కనుక మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, కింద డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాము. ఆర్ మా కాంటాక్ట్ పేజ్కి కూడా మీరు వచ్చి మాకు వాట్సాప్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.